ఈ పిల్లల మటుకి అంత ఆవకాయ పట్టేస్తే సాయిరం తెచ్చుకున్నాడన్నమాట, అమ్మ కొంచెం ఆవకాయ పెట్టమ్మా అని. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట చికెన్ ఆవకాయ అంటేని. చాలా రోజులు అయిపోయింది పట్టి, సరే అని చెప్పి చికెన్ తెచ్చుకుంటామన్నారు, ఆవకాయ పెడదామని చెప్పేసి తెచ్చుకోమన్నాను. అయితే ఇది 4 kgs ఉంటుందన్నమాట చికెన్ అయితేని. మనం ముందుగా చికెన్ అయితే కనుక అంటే నేను బోను చికెను రెండు కూడా బోన్లెస్ కాదన్నమాట, మామూలుగా బోన్ తోటి చికెన్ అయితే ఉంది. కావాలంటే బోన్లెస్ చికెన్ కూడా పెట్టుకోవచ్చు, అదైతే ఎక్కువ ముక్కలు అంటే దుమ్ములతో అయితే బాగుంటుందని అంటే మాకు ఇష్టం అలాగా. సరే అని చెప్పేసి ముందు చికెన్ ఆవకాయ పెడదామని చెప్పేసి సరే మీకు కూడా షేర్ చేద్దాం అనిపించింది. ఛానల్ తర్వాత మళ్ళీ మన ఛానల్లో చికెన్ ఆవకాయ పెడుతున్నాం అన్నమాట. అంటే ఫస్ట్లో పెట్టాను, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసానండి, పైనే కడిగానమాట. కడిగేసిన నీళ్ళేమో మొక్కలు వేసుకొని పైన కొన్ని ఫ్రూట్స్ మొక్కలు అవి ఉంటాయి కదా, వాటికి వేసి వచ్చామన్నమాట. ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అన్నమాట, చికెన్ క్వాంటిటీ ఎక్కువ కదా అందుకు. అయితే చికెన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా ఉన్న చికెన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వెడల్పు గిన్నెలోకి తీసుకున్నాను, ఇరుగవుతుందని. ఇదిగోండి 4 kgs ఉంటుంది మాంసం. అంటే దుమ్ములు లాంటివి అవి తీసేసి కొన్ని దుమ్ములు చికెన్ ఉన్నాయి ఉంచానమాట. అంటే కొంచెం వస్తాయి కదా పీక్ ముక్కలు అవి వస్తాయి కదా, అటువంటివి తీసి పక్కన పెట్టేసాను. ముందుగా పసుపు, కొంచెం పసుపు ఎక్కువ పడుతుంది. అలాగే పింక్ సాల్ట్ కొంచెం. పింక్ సాల్ట్ అంటే నేను వాడతాను కాబట్టి ఇంక అదే వాడుతున్నానండి, లేదంటే వైట్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఈ వాటర్ కూడా పెద్ద ఏం వేయలేదు, కడిగాం కాబట్టి కొంచెం నీరు అనేది ఎలాగో ఊరుతుంది. ఇది కొంచెం ఉడకపెట్టుకోవాలన్నమాట మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కలుపుకొని పెట్టుకున్నా బాగానే ఉంటుంది. కొద్దిగా ఇందులో వేసుకుని కొద్దిగా మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా ఉడకబెడుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడి కొంచెం ఇందులో కొద్దిగా వేస్తాను అంతే. అయితే ముందుది కలిపేసుకొని ఉప్పు అది వేసి కడిగేసానండి చికెన్. ముందు మనకి నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసుకుందాం. ఇలా వెడల్పు బాగానే అయితే కొంచెం కలుపుకోవడానికి అది బాగుంటుంది, చికెన్ కూడా ఇడిపోకుండా సరిపోతుంది ఉంటుంది. అలాగే మనం ఇంకా వాటర్ ఏమీ వేయలేదు, ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది, అందుకని డైరెక్ట్గానే పెట్టేశాను. మూత పెడతాను అంతే. ఇదిగోండి మూత పెట్టేశాను. ఇంకా అల్లం పేస్ట్ ఎల్లుల్లిపాయలు పేస్ట్ అయితే ఆడేసి పక్కన ఉంచుతాను. ఎండాకాలం ముదిరిపోయిందండి, ఎండలు బాగా ముదిరినాయి, చెమటలు కారిపోతున్నాయి, అసలు మామూలుగా లేదన్నమాట. మా వంటగదిలో అయితే అసలు మరిని. ఇదిగోండి నీళ్ళంతా ఇంకిపోయినాయి అన్నమాట, అడుగంటేస్తుంది. ఇంకా బాగా మాడినివ్వకుండా ఇదిగోండి ఇలాగా పక్కన పెట్టేసుకుంటే ఇది లోపల చల్లారుతుందండి. నేను కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ కొన్ని అవి వేపేసుకుని పొడి చేసుకుంటాను, అవి మీకు చూపిస్తాను. ఈ లోపల రైస్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కర్రీ ఫ్రిడ్జ్లో కొంచెం ఏదో కర్రీ ఉంది, ఇంక ఈ పూట కలుషం అయిపోద్ది. ఇదిగోండి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అది ఆవకాయకి, మనం చికెన్ ఆవకాయకి నేను ఒక 10 గ్రాములు అయితే లవంగాలు తీసుకున్నాను, ఒక 5 గ్రాముల యాలక్కలు తీసుకున్నాను, ఒక స్టార్ ఫ్లవర్ తీసుకున్నాను, కొద్దిగా జాజి పువ్వు, మెంతులు ఒక 10 గ్రాములు, అలాగే ఇది ఒక 30 గ్రాములు ఏమో ఆవాలు తీసుకున్నాను, ఇది ఒక 40 గ్రాములు ఏమో జీలకర్ర తీసుకున్నాను, దాల్చిన చెక్క ఒక 10 గ్రాములు తీసుకున్నాను అనమాట. ఇంకా ధనియాలు కూడా తీసుకుంటున్నాను, ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఒక 100 గ్రాముల ధనియాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ధనియాలు ఈ మసాలాల్లో మనం కొంచెం స్టవ్ మీద వేపుకోవాలన్నమాట. మరి మాడిపోకూడదు, కలర్ చేంజ్ అవ్వకుండా కమ్మట వాసన వచ్చేలాగా వేపుకోవాలి. ఇదిగోండి మసాలాలన్నీ కూడా ఒక వేపేసుకుందాము. ధనియాలు కూడా వేస్తాను. ఒకవేళ మీకు ఓట ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ధనియాలు యాడ్ చేసుకోండి. నేనేంటంటే అంటే ముక్క ఎక్కువ తింటారు, ఓట వేస్ట్గా మిగిలిపోతుందని చెప్పేసి, మిగిలిపోవడం ఏమి ఉండదు, మళ్ళీ చికెన్ తెచ్చుకొని వేపేసుకుని ఆ ఓట్లో కలిపేసుకోవచ్చు, అది ఇంకా ఈజీగా ఉంటుంది.
ఇంకా నేను కొంచెం ఊట తక్కువగా ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఇంకా సరిపోలేదు అనుకుంటే ధనియాలు యాడ్ చేసుకొని తర్వాత కూడా ఒక ఏపు వేపుకొని పొడి చేసేసుకొని అందులో కలిపేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే నిమ్మకాయలు కూడా కట్ చేసేసి రసం తీసేసి బయట ఎండలో పెట్టానమాట. కొంచెం దాంట్లో కూడా నీరసత్వం ఉంటుంది. కొంచెం చిక్కబడ్డాక మనం తెచ్చేసుకుంటే ఇంకా పచ్చడికి చెక్కు చెదరదనమాట. ఇదిగోండి ఉడికినాయి కదా, ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. ఇదిగోండి వేగిపోయింది, మసాలా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చల్లారాలి. ఈలోగా మనం కళాయి పెట్టేసి ఉంచేసాను, స్టవ్ వెలిగించేసాను, ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి నేనైతే వేరుశనగ నూనె అయితే వాడుతున్నాను అనమాట పచ్చట్లోకి. ఇప్పుడు ఈ చికెన్ ఎప్పుడు చేయాలి కాబట్టి నేను వేరుశనగ నూనె వాడతాను. ఎందుకంటే పచ్చళ్ళలోకి ఏదైనా సరే ఆవకాయ కానివ్వండి, మాగాయ కానివ్వండి, నేను ఫ్రీడమ్ వాళ్ళది పల్లీల నూనె అయితే వాడతాను. ఇది డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది. ఇందులో ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. కాబట్టి మంచి కమ్మట వస్తున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను పచ్చళ్ళకి అయితే ఈ నూనె వాడతాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ప్యాకెట్ వేసాను, తర్వాత మళ్ళీ కలుపుకుందాం. ముందు వేపుకోవాలి కదా, అందుకని ముందు నేను ఈ కేజీ నూనె వేసేసాను. ఇది తగ్గిన తర్వాత మళ్ళీ వేస్తాను అనమాట. అంటే ఎంత నూనె పడుతుందో మనకు తెలియదు కదా, ఇప్పుడు పచ్చడిని బట్టి మనం క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ చికెన్ అయితే ఉడకబెట్టేసి వాటర్ లేకుండా ఉంది కదా. ఇప్పుడు ఈ వేరుశనగ నూనె కాగిన తర్వాత మనం చికెన్ వేసేసుకుందాం. ముందు ఒక ముక్కేసి చూద్దామని అన్నాను, మా వాడేమో ఆన్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వేసేసాను. పర్వాలేదండి, ఇంకా వేసేస్తాను కాగిందే. ముందు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ ముక్కలు వేపిన తర్వాతే మనకి చిన్న అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ చిన్నగానే ఉన్నాయి ఉడికిన తర్వాత. ఇది చల్లారిపోయిందండి. ఇంకా నేను ఏం చేస్తానంటే మిక్సీ పట్టేస్తాను. ఇది మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చికెన్ వేగిపోయిన వెంటనే మనం వేరే దాంట్లో తీసుకోవాలి. ఇదిగోండి నేను ఇంకా మసాలా ఆడేసుకుందామని మిక్సీ తీసేసాను. కరెంటు పోతే మళ్ళీ ఇబ్బంది పడాలని ఆడేసి ఉంచుకున్నాం అనుకోండి, చక్కగా ఇంకా అది ఎలాగో చికెన్ ఒక పక్కన అవుతుంది. ఇది పొడి చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. మంచి సువాసన. అయిపోయిందండి పొడి. కొంచెం బరకగానే ఆడి పక్కన పెట్టుకున్నాను అనమాట. అయిపోయింది. ఇంకా వేగాలండి. ఇప్పుడు లైట్ అండ్ గోల్డ్ కలర్లోకి వచ్చింది. ఇంకొంచెం రెడ్ కలర్లోకి వస్తే అందులో ఉన్న తేమ అంతా పోతే కొంచెం పచ్చడి నిలువ ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. అంటే గట్టిగా ఇష్టపడట్లేదు, మాకు వద్దండి మెత్తగా కావాలి అని అనుకున్నారే అనుకోండి, ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోండి. ఈ కలర్కి వచ్చినప్పటికి, గోల్డెన్ కలర్లోకి వచ్చేటప్పటికి. కానీ ఇది ఇంకా వేగాలి. వేగితే కొంచెం నిలువ ఉంటుంది. ఎక్కడికైనా పంపాలన్నా కూడా కొంచెం రోస్ట్గా వేపుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేపుకుంటే సరిపోతుంది. బాగా కాగింది ఇప్పుడు. ఇదిగోండి ఇంకా చికెన్ ముక్కలు వేగిపోయినాయి. ఇవన్నీ నేను ఇంకా తీసేస్తున్నాను అనమాట. ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని కూడా, ఫ్రై కింద చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పడేసుకుంటే ఇంకెన్నాళ్ళైనా అలా ఉంటాయన్నమాట. ఆవకాయ పెట్టుకోవడం పడదు అంటే ఘాట్లు అయ్యి అనుకుంటే లైట్గా కారం జల్లేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్ అది తోటి ఉడకబెట్టుకుంటాం కాబట్టి. ఇదేంటి ఇక్కడ పెట్టావు? బాగుంది, తీసుకో.
ఈ ఎండాకాలం బాగా ఎక్కువగా ఉంటే కష్టమే. ఇదిగోండి వేపేస్తున్నాను. ఈరోజు నేను ఈ చికెన్ ఆవకాయ పెట్టడానికి కారణం ఏంటంటే రోజు కూరలు నచ్చట్లేదు వీళ్ళకి, తినేస్తున్నారు ఊరికే. వెజ్ కూరలు అంటుంటే అసలు వెళ్ళట్లేదు. ఈ పిల్లల మటుకు అంత ఆవకాయ పట్టేస్తే సాయిరం తెచ్చుకున్నాడు అన్నమాట, అమ్మ కొంచెం ఆవకాయ పెట్టమ్మా అని. అంటే వెజ్ కర్రీస్ మేము తిన్నా కానీ వీళ్ళు ఏదో 2 ముక్కలు వేసుకొని పచ్చడి వేసుకొని తింటారంట. మొత్తం వేపేసానండి. ముక్కలు అయితే ఇదిగోండి. అయితే ఇదిగోండి ఎన్ని అయినాయి చూడండి, ఎన్ని అవ్వలేదు. అయితే ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదిగోండి ఆడి పక్కన పెట్టాను. ఇది ఎంత తీసుకున్నాను అంటే 4 కేజీలు కదండి. అంటే ఒక 50 గ్రాములు అల్లంని 50 గ్రాములు ఎల్లుల్లిపాయలు కేజీకి పేస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మరి మనం 4 కేజీలు కాబట్టి అసలు మామూలుగా అయితే కేజీకి అయితే నేను 50 గ్రాములు అలా చెప్తున్నాను. మీరు కొంచెం ఘాటు అది తక్కువగా తినాలనుకుంటే కనుక దాన్ని బట్టి వేసుకోండి. అంటే మనం లెక్క ప్రకారంగా 50 గ్రాములు తీసుకున్నాం అనుకోండి అల్లం, 200 గ్రాములు పడుతుంది అల్లం అయితేనే. కాబట్టి మీరు అలా వేసుకోవచ్చు. లేదంటే 150 గ్రాముల అల్లం తీసుకొని 150 గ్రాముల ఎల్లుల్లిపాయలు తీసుకొని 2 కలిపి పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను అలా తీసుకొని కొంచెం నూనెలో వేయిస్తున్నాను అన్నమాట, పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. ఆయిల్ పడుతుందండి దీంట్లోకి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొంచెం ఆయిల్ పడుతుంది, వేసేసుకుందాం. మనం అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం కదా క్వాంటిటీ, దాన్ని బట్టి కొంచెం ఆయిల్ లాగుతూ ఉంటుంది, తీసుకుని వేసుకోవడం. ఇది మటుకే కొంచెం దోరగా వేగాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఎందుకంటే కొంచెం మనం లైట్గా నీళ్ళు చుక్కలు అనేది ఉంటాయి కదా క్లీన్ చేసుకున్నప్పుడు, అది రుబ్బుకునేటప్పుడు కూడా కొంచెం నలగకపోతే నీళ్ళు చుక్కలు వేస్తాం కదా. లేదు మీరు నీళ్ళు చుక్కలు వేసుకోకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బుకున్నాము అనుకుంటే కనుక కొంచెం తక్కువ వేగినా పర్వాలేదు, కొంచెం వాటర్ తగిలిందంటే మటుకు కొంచెం దూరంగా వచ్చేలా వేపుకోండి. కొంచెం ఇంగువ, ఎక్కువ వేయట్లేదండి, కొద్దిగా వేస్తున్నాను. బాగుంటుంది స్మెల్ ఇంగువ వేసుకుంటే. అసలు ఇప్పుడే కదా, ఇందాక వేడి నూనె వేసినప్పుడే వేయాలి, నేను మర్చిపోయాను. వేపాకు మీ ఇష్టం, అది ఆప్షన్ మాత్రమే. నేను ఈ ఆయిల్లో ఎందుకు వేసేస్తాను అంటే క్రిస్పీగా వేగిపోతాయి అన్నమాట. కడిగేసి ఆరబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తడి లేని కరివేపాకు వేసేసాను, అందుకే చిటపట్లాడలేదు. ఇది కూడా బాగా వేగితే సువాసన ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకొంచెం వేసుకోవచ్చు కరివేపాకు కూడా, మీ పిల్లలు తింటారు అనుకుంటే. ఇప్పుడు ఇందులో మళ్ళీ చికెన్ ముక్కలు వేసి కాసేపు వేద్దాం. వేగాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది పడితే బాగుంటుంది ముక్కకు కూడా. చికెన్ ఆవకాయ ఈజీ అండి, ఎవరైనా పట్టేసుకోవచ్చు. కేజీకి అయితే మటుకి మీకు కొలతలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఒక 100 గ్రాముల కారం కేజీకి, అలాగే అన్నీ ఒక 10 గ్రాముల చొప్పున అలా కొద్ది కొద్దిగా పొడి వేసుకుంటే సరిపోతుంది. ఓట ఎక్కువ కావాలనుకుంటే తర్వాత కూడా కలుపుకోవచ్చు మీరు. ఫస్ట్ సారి తక్కువైందే అయ్యో అని అనుకోవాల్సిన అవసరం లేదన్నమాట. కారం వేడివేడి మీద అంటే వేస్తారు కొంచెం, లేదు అనుకుంటే మనం దించేసాక కూడా కొంచెం సెక తగ్గిన తర్వాత కూడా కారం వేసుకోవచ్చు. ఇది బరగ్గా ఉంది, పచ్చడి కారం అంటారండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామే. కారం వేసాను కదా, మేము పచ్చడికి ఇలాగే కొంచెం చిన్న చిన్న పలుకు లైట్గా బరకగానే ఆడిస్తారు ఆవకాయకి, అది కూడా. వేడి మీద ఎందుకు వేసానంటే కొంచెం తేమ లాంటిది ఏమైనా ఉంటే లాక్కుంటుందని. ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఆయిల్ పడుతుంది. ఇంకా కొంచెం వేడి చేసి ఓ ప్యాకెట్ వేసేసాను, ఇంకో ప్యాకెట్ వేసేయండి. కొంచెం ఆయిల్ పోద్దామండి, తక్కువగా ఉంది. పచ్చడి ఆయిల్లో తేలితేనే బాగుంటుంది టేస్ట్ కూడా, ఆయిల్ లేకపోతే బాగోదు పచ్చడి. కొంచెం వేడి మీద పోసేసాను. అయితే ఇందులో మనం ఇంకోటి వేయాల్సింది ఉంది కదా, మసాలా పొడి. గ్రేవీ అంతా వేసేస్తున్నాను.
మా సాయిరంకి చెప్పాను, కొంచెం ఎక్కువ ఓటు ఉంటుందమ్మా అంటే, పర్వాలేదమ్మా ఈ చికెన్ ముక్కలు అయిపోయిన వెంటనే మళ్ళీ చికెన్ తెచ్చుకొని అందులో కలిపేసుకుందాం అని చెప్తున్నాడు అనమాట. మా వాడికి చాలా ఇష్టం అండి. కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ తోటి ఉంటే బాగుంటుంది. ఇంతకీ ఉప్పు వేయలేదు, ముందు వేసిన ఉప్పుతోటే అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కాబట్టి ఉప్పు ఎండలో పెట్టుకొని వేసుకుంటే మంచిది. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను కాబట్టి ఇది కొంచెం వేస్తున్నాను. ఇది కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది, కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇంకా ఆల్రెడీ నాకు కారం కొంచెం తగినంత తగినంత అంతే. దాన్ని బట్టి వేసుకోవడం బెస్ట్. మనం కారం కొంచెం ఎక్కువ తింటాం, వేరే సైడ్ అయితే కొంచెం కారం ఎక్కువ తింటాం. ఇంకా ఫ్రీడమ్ వేరుశనగ నూనె అయితే మటుకి కమ్మటి వాసనతో పచ్చడి గుమగుమలాడిపోతుంది. ఇదిగోండి వేడి చల్లారింది కొద్దిగా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎండలో పెట్టానమాట నిమ్మరసాన్ని. ఎండలో పెట్టడం వల్ల కొంచెం చిక్కబడుతుంది, మరీ వాటర్లా ఉండదు, గమ్మున తేడా రాదండి. నిమ్మరసం ఎప్పుడైనా ఎండలో పెట్టుకోవాలి. సీడ్స్ వచ్చేస్తాయి. నిమ్మరసం అది పీల్చి 1-2 రోజుల తర్వాత మనం పచ్చడి ఎలా ఉందనేది తెలుస్తుంది, టేస్ట్ అది. ఇప్పుడే బాగుంది. మా వాళ్ళు అయితే అన్నం కలిపేసుకుని తినేస్తామన్నారు, నేనే ఆఫ్ చేశాను. 2 డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి నిమ్మరసం వేసిన తర్వాత ఇంకొకసారి ఇలాగా పైకి కిందకి పచ్చడిని కలుపుకోవాలన్నమాట.